ఏంటి ఇది అనుకుంటున్నారా? ఈ జ్యూస్ ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూసారా? బాగుందా బాగా అన్నట్టుందా? అయితే లాస్ట్కి ఎలా ఉంది చెప్పాలి అనుకుంటే నా ఫుల్ వీడియో చూసేయండి. చూసేస్తారా మరి? ఇదేమిటి అనుకుంటున్నారా? క్రీమీ బనానా ఐస్ క్రీమ్లా ఉంది కదా, కానీ అస్సలు ఐస్ క్రీమ్ కానే కాదు. మరి జ్యూస్ చూసేస్తారా? ఇదే జ్యూస్. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? దీనికి మనకు కావాల్సింది ఏంటంటే బీట్రూట్, క్యారెట్, పోమోగ్రానైట్స్ అండ్ యాపిల్. కావాలంటే బాదం వేసుకోవచ్చు. దీనికి చక్కెర కూడా అవసరం లేదు. షుగర్ అసలు లేనే లేదు. షుగర్ ఫ్రీ డైట్ కూడా యూజ్ అవుతుంది. ఎనర్జీ వస్తుంది. బ్లడ్ తక్కువైంది అనుకున్నారా? ఇలాంటి జ్యూస్ తాగారంటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరిగిపోతుంది. ఈ జ్యూస్ ఏంటంటే ఇలా ఈ విధంగా అన్నిటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం మిల్క్ అనేది ఒక టీ గ్లాసుల మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకున్నారు అంటే కంపల్సరీ అయిపోతుంది. ఇదేంటి ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు? అసలు కానే కాదు. బనానా క్రీమీ, షుగర్ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా తయారు చేసి చూడండి. ఈ బనానా క్రీమ్ ప్రాసెస్ కావాలి అనుకున్నారంటే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ప్రాసెస్ పెడతాను. ఇది ఎలా ఉందో మరి మా వారి దగ్గర తీసుకెళ్ళిపోతున్నాను. తింటారని తాగుతారు అని చెప్పేసి. చూసారా? స్ట్రా పెడితే అస్సలు నచ్చదు జ్యూస్కి. స్ట్రా లేకుండా ఇలా ఇవ్వాలి. ఏంటి వెరైటీగా ఉంది అన్నట్టు చూస్తున్నారు. నాకు ఇస్తున్నావు ఏంటి అని. సరేలే తాగి ఎలా ఉందో చెప్పు అన్నాను. ఎందుకంటే ఈయనకు కంపల్సరీ జ్యూస్ అనేది కావాలి. ఎందుకంటే బయట తిరుగుతూనే ఉంటారు ఈ ఎండలో. జాబే అది కాబట్టి. ఈ ఎండలో కొంచెం తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. అందుకని ఇవి జ్యూస్ అనేది ఆయనకి ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఈసారి అది ఈ స్టైల్లో చేసి ఇచ్చాను. మరి ఎలా ఉందో చెప్పండి అంటుంటే అనే సౌండ్లు చేస్తున్నారు. కాదు చెప్పు టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది అన్నాడు. దీని పేరు ఏంటి అని అడుగుతున్నారు. అన్నీ వేసి చేశాను. దీనికి ఏబీసీ అని నా స్టైల్లోని ఏబీసీ జ్యూస్ అని చెప్పాను. జియా వెనక నుంచి అవుతుంది. డాడీ ఎలా ఉంది చెప్పు అని అంటుంది. నేను అవి వీటిలో పెట్టేశాను. చాలా బాగుందిరా, టేస్ట్ బాగుంది అని చెప్పేశాడు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు కదా. అలా చూస్తూ ఉండకుండా ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి అబ్బా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.